ఆఫ్ ద కాంగ్రెస్ ఈస్ రేపు పశ్చిమ బెంగాల్లో బీహార్లో ఎన్నికలు జరిగే సందర్భం లోపల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఎస్ఐఆర్ చేసి బంగ్లాదేశ్కి వెళ్ళి అక్రమంగా చొరబడి అక్కడ మమతా బెనర్జీ కానీ ఇక్కడ ఇంకొకరు కానీ అడ్డగోలుగా పొందినటువంటి ఆధార్ కార్డులను ఎలక్షన్ కార్డులని రోహింగ్యాలని గుర్తించి వాళ్ళ ఓటు హక్కు రద్దు చేస్తారనేటువంటి భయంతో ఓటమిని ముందే పసిగట్టి కాంగ్రెస్ ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇప్పటి నుంచే ఎడుపు స్టార్ట్ చేసింది. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ప్రజాస్వామ్యం మీద విలువ లేదు, రాజ్యాంగం మీద విలువ లేదు, వాళ్ళు గెలిచినటువంటి ఈవీఎంల మీద వాళ్ళకి విలువ లేదు, ఆఖరికి వారి తండ్రి గారి మీద ఎవరికి జన్మనిచ్చిన తండ్రి మాట మీద కూడా రాహుల్ గాంధీ గారికి నమ్మకం లేదు. మీ నాన్ననే కదా 1989లో ఈవీఎంలను తెచ్చింది, మీ నాన్ననే కదా ఈ దేశంలోకి కంప్యూటర్ విప్లవం తెచ్చింది అని చెప్తావు, టెక్నాలజీని వాడండి అని చెప్తారు. ఇలా మేము టెక్నాలజీని వాడితే మీరు ఎందుకు బాధపడతారో నాకు అర్థం కావట్లేదు. ఐ హ్యావ్ సర్టెన్ డౌట్స్, నాకు కూడా డౌట్లు ఉన్నాయి కొన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల మీద. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీనే చూసుకుంటే అందులో 2000 డౌట్లు, 2 లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు నేను మాకు అనిపిస్తుంది. 2 లక్షల ఓట్లు రాహుల్ గాంధీ గెలిచినటువంటి రాయబరేలీలో 71,977 ఫేక్ అడ్రస్లు ఉన్నాయి. దాంట్లో ఈ పంచాయతీ మొదలైన తర్వాత మా కార్యకర్తలను పంపి డోర్ టు డోర్ మేము అడ్రస్లను ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసినాం. 71,977 అడ్రస్లు, అసలు ఆ అడ్రస్లో ఆ ఓటర్లు లేనటువంటి మేము ఐడెంటిఫై చేసినాం. ఇవాళ మేము కూడా ఎన్నికల కమిషన్కి రాహుల్ గాంధీ ఎన్నికను క్యాన్సిల్ చేయమని రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ 2 లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు కనబడ్డాయి మాకు. ఓటర్ లిస్ట్ని వెరిఫై చేస్తే 71,977 ఫేక్ అడ్రస్లు కనబడ్డాయి. అక్కడ కొత్తగా ఓటర్లను ఎలక్షన్స్ కంటే ముందు జాయిన్ చేసిన ఓటర్ల సంఖ్య 92,747 మాస్గా అక్కడ ఓటర్లని యాడ్ చేసిర్రు. రాయబరేలీ కాన్స్టిట్యున్సీలో 52,000 ఫేక్ బర్త్ సర్టిఫికెట్లను తీసుకొచ్చి ఓటు ఎన్రోల్మెంట్ జరిగింది రాయబరేలీలో. ఆన్ రికార్డుగా ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీగా మీ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా మీ నాయన మీద విశ్వాసం లేదు, ఆఖరికి మరి మీ నాయనమ్మ మీద ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ మీ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ ఎంపీగా అయ్యా రాహుల్ గాంధీ గారు మీ రాయబరేలీలో మీరు చేర్పించినటువంటి దొంగ ఓట్ల సంఖ్యని మేము కూడా ఐడెంటిఫై చేసినాం. అందుకని మీకు ఈవీఎంల మీద విశ్వాసం లేకపోతే దయచేసి వెంటనే రాజీనామా చేయండి. వీల్ గో ఫర్ ఏ బై ఎలక్షన్ ఇన్ రాయబరేలీ విత్ బ్యాలెట్ పేపర్స్. అప్పుడు చూద్దాం ఏది పాలు ఏది నీళ్ళు అనేది చూద్దాం. మాకు వయనాడులో కూడా ఒక డౌట్ ఉంది మొన్నటి ఎలక్షన్ మీద. 93,499 మంది ఒకటే కమ్యూనిటీకి రాసిరు మీరు. అక్కడ 93,499 మంది ఒక వర్గం ఓటర్లు ఓటేసి అక్కడ ప్రియాంక గాంధీని గెలిపించారు. వాళ్ళు ఎవరు, ఆ ఓట్లు ఏందనేది దేశ ప్రజలకు అర్థమైతే 93,499 మంది ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఓటేసారు మొన్నటి ఎన్నికలలో, వాయనాడు ఎన్నికలలో. మాకు కూడా డౌట్ ఉంది. బెంగాల్లో డైమండ్ హార్బర్ అనేటువంటి కాన్స్టిట్యున్సీ, మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి బెంగాల్లో ఉన్నటువంటి డైమండ్ హార్బర్ అనేటువంటి కాన్స్టిట్యున్సీ మీద మాకు అనుమానం వచ్చింది. అట్లే డింపుల్ గారు, అఖిలేష్ గారు, శ్రీమతి డింపుల్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, అఖిలేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కన్నౌజ్ కానీ మైన్పూరి కానీ వీటిలలో కూడా దొంగ ఓట్లు చాలా వచ్చినట్టు మాకు డౌట్ వస్తూ ఉంది. అడిషన్స్ అండ్ డిలీషన్స్ని ఒక్కొక్క ఓటును పట్టుకొని మేము ఒక్కొక్క ఓటర్ని వెరిఫై చేస్తున్నాం. అరే 2 ఓట్లు పట్టుకొని నువ్వు లొల్లి పెడుతున్నావు కదా రాహుల్ గాంధీ గారు. మేము 2 లక్షల ఓట్లు నీ నియోజకవర్గంలో ఐడెంటిఫై చేసినాం. మేము కూడా కంప్లైంట్ పెట్టాలనుకుంటున్నాం. సార్ ఎందుకు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంటే దొంగ ఓట్లను అరికట్టేందుకు, డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ని ఎలిమినేట్ చేసేందుకు, ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకి అడ్డగోలుగా చొరబాటు చేసి ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళకి ఓట్లు ఇస్తుంటే వాటిని అన్నింటినీ ఆపాలనేటువంటి ఒక ఉద్దేశంతో సర్ అనేటువంటి ఒక కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఈ దేశ ప్రజల ఓట్లని కాపాడేందుకు దొంగతనంగా ఈ దేశంలోకి చొరబడినటువంటి రోహింగ్యాలు, బంగ్లాదేశీలకు ఇచ్చినటువంటి తప్పుడు ఓట్లను తీసేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద అస్సాం, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద వెస్ట్ బెంగాల్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బీహార్, హైదరాబాద్లో కూడా ఉన్నాయి, ఆఖరికి నా మెదక్ పార్లమెంట్లో కూడా ఉన్నాయి. సదాశివపేటలో రోహింగ్యాల కోటిచ్చిర్రు, ఇస్నాపూర్లో రోహింగ్యాల కోటిచ్చిర్రు, ఐలాపూర్లో నేను ఐడెంటిఫై చేసినాం. సుమారు 1000 దొంగోట్లను ఐడెంటిఫై చేసినాం. ఇవి కనబడతలేవా రాహుల్ గాంధీ గారు? ఇక్కడ అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీతో చేయించారు. ఇంతకుముందు టీఆర్ఎస్ కూడా ఇట్లా ఆరోపణలు చేసింది. ఏమని? ఈవీఎంలను ట్యాంపర్ చేస్తారు, ఈవీఎంలను ట్యాంపర్ చేస్తారు అని. వారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ఒకసారి ఎలక్షన్స్లో వారు కొంతమంది ఎమ్మెల్యేలని
రిజైన్ చేపించి పోటీ చేపించారు. కొన్ని టీఆర్ఎస్ గెలిచింది, కొన్ని టీఆర్ఎస్ ఓడిపోయింది. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతిని వాళ్ళ అవగాహనని మార్చుకున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళ నాయకులలో పెద్ద పెద్దలు గెలిస్తేనేమో మంచి గెలిచిర్రు, ఈవీఎంలు మంచి అంటారు. ఓడిపోతే మాత్రం ఈవీఎంల మీద బురద తల్లి ప్రజలలో లేనిపోని అనుమానాలు రేకెత్తించేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనికి అంతా కారణం వీళ్ళకి ఫండింగ్ చేసేటువంటి ఫారిన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వీటిని ఫండింగ్ చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎదుగుతుంటే, ప్రపంచంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం రోజు రోజుకి బలపడుతుంటే, ఎదుగుతున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు కొంతమంది ఈ దేశం మీద కక్ష కట్టినటువంటి దుర్మార్గులు, ఈ దేశం లోపల ప్రజల చేత మన్నన పొందలేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి ఈ పంచాయతీ పైసల పంచాయతీ, ఈ తప్పుడు వార్తలు రాస్తున్నటువంటి కొన్ని ఏజెన్సీస్, కొన్ని ఇదంతా డీప్ స్టేట్ పేరిట కుట్ర జరుగుతూ ఉంది భారతదేశం మీద. సొరేన్ అనేటువంటి ఒక దళారి పైసలు ఇచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి మీడియాను